స్వచ్ఛమైన గాలి నీటితో అనేక జబ్బులు దూరం అవుతాయి. వీటి ప్రాధాన్యత తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ వ్యాధుల బారిన పడుతున్నాం. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన నీటి వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ఈ నిర్లక్ష్యాన్ని దూరం చేసేందుకు ఉపాధ్యాయులు చక్కటి కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. టీచర్లతో పాటు ప్రతి విద్యార్థి నీటిని ఎక్కువగా తీసుకునేలా కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ పాఠశాలలో వాటర్ బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని పాఠశాలన్నిటికీ ఆదర్శంగా నిలిచిన వాయనపై మానేరు న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పాఠశాల ప్లాస్టిక్ నిషేధంతో పాటు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఈ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ బెల్ అనే సరికొత్త కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఒక చిన్న పనితో ఎన్నో సమస్యలను అధిగమించవచ్చని నిరూపిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తరచూ కడుపు నొప్పి, తలనొప్పి, మూత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడేవారు. నీరసంతో అప్పుడప్పుడు విద్యార్థులు మూర్ఛపడిపోయేవారు. నీటిని తక్కువగా తాగడం వల్లే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్ల వైద్య బృందం పరిశీలనలో వెల్లడైంది. ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లా ప్రధానోపాధ్యాయులు చక్కని కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం ప్రారంభించారు. ఈ అంశాన్ని మనం పిల్లల లోపల అంటే మొక్కై వంగనదే మానవి వంగద అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటిది పిల్లల లోపల అలవాటు చేసి వాళ్ళ భావి జీవితాన్ని బాగు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు ఇక్కడ వాటర్ బెల్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు. మేము కూడా దానికి సరే అని అనుకున్నాం. ఉదయం 10:45 వాటర్ బెల్ మోగగానే విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులం అందరం కూడా మేము గ్రౌండ్లోకి వచ్చేసి నీటిని తాగడం అనబడేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. అలానే మధ్యాహ్నం మరొకసారి 2:45 ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థుల లోపల ఒక ఆలోచన వస్తుంది. నీరును తాగాలి అనేటువంటిది ఒక ఆలోచనతో ఇది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటుగా మారిన తర్వాత విద్యార్థులు వాళ్ళంతలో వాళ్ళే నీళ్ళు తీసుకుంటారు. ఇంకా సమాజంలో కూడా వాళ్ళు ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటివి చేయడం ద్వారా ఈ నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులను మనం రూపుమాపేటువంటి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ చిన్న అలవాటును చేసుకోవడం ద్వారా పెద్ద రోగాలను మనం నివారించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ గుర్తించండి. ప్రతిరోజు ఉదయం 10:45 మధ్యాహ్నం 2:45 వాటర్ బెల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయాల్లో ప్రతి విద్యార్థి తన వద్దనున్న వాటర్ బాటిల్లో నీటిని నింపుకొని ఒకే చోట చక్కగా తాగేలా కార్యాచరణ చేపట్టారు. దీంతో విద్యార్థులకు గొప్ప మార్పు వచ్చింది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు చురుకుగా ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. శరీరానికి కావలసినంత నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండడమే కాకుండా పిల్లలు అనేక రుగ్మతలకు దూరం కావచ్చున్నారు. తమ పాఠశాలలో చేపట్టిన వాటర్ బెల్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని వారు చెబుతున్నారు. మా స్కూల్లో ఫిల్టర్ వాటర్ అవైలబుల్గా ఉంది. ఆ వాటర్ పట్టుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారని చెప్పేసి దాతల ద్వారా స్టీల్ బాటిల్స్ అంటే మొత్తం మంది పిల్లలకి స్టీల్ బాటిల్స్ సమకూర్చుకోవడం జరిగింది. అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఫిల్టర్ వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం బబుల్స్ వాడేవాళ్ళం. అంటే ప్లాస్టిక్ బబుల్స్ కింద ట్యాప్ ఉన్నవి వాడేవాళ్ళము. అది కూడా తొలగించాలన్న ఆలోచనతోటి మామూలుగా సోషల్ మీడియా ద్వారానే అడిగితే మన గ్రామ వాస్తవ్యులే స్టీల్ క్యాన్లను కూడా సమకూర్చడం జరిగింది. నల్ల డబ్బాలని స్టీల్ బాటిల్స్ ఉన్నాయి, స్టీల్ నల్ల డబ్బాలు ఉన్నాయి, వాటి నిండా నీళ్లు ఉన్నాయి. అయినా కూడా పిల్లలు సరిగ్గా నీళ్లు తాగడం లేదు. ఇది మా అబ్జర్వేషన్లోకి వచ్చింది. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని, తలనొప్పి అని, డీహైడ్రేషన్ తోటి పడిపోవడం కూడా గమనించినాం. అందరం ఉపాధ్యాయులం కూర్చుని పిల్లలకు నీళ్లు తాగడం ఒక అలవాటుగా మార్చాలి అని అనుకున్నాము. ఇన్ని వసతులు ఉన్నప్పటికీ నీళ్లు తాగకపోవడం అనేది ఒక రకంగా నిర్లక్ష్యమే అవుతుంది. ఇది మంచిది కాదు. నీళ్లు తాగకపోతే చాలా సమస్యలు వస్తాయి. వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్నాను. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ ఇట్లాంటి సమస్యలన్నింటినీ తగ్గించాలంటే సరిపడా నీళ్లు తీసుకోవాలి శరీరానికి. మరి పిల్లలు మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు నా దగ్గరే ఉంటున్నారు. నీళ్లు తాగకుండా ఉండడం అనేది నాకు తప్పనిపించి మా ఉపాధ్యాయులందరితో చర్చించి ఒక చిన్న కార్యక్రమము పాఠశాల పని వేళలకు వాళ్ళ క్లాసెస్కి ఇబ్బంది కలగకుండా కేవలం ఇంటర్వెల్
మామూలుగా ఇంటర్వెల్ అనేదాన్ని మన పేరు మార్చుకుందాము, వాటర్ బెల్గా మార్చుకుందాం దాన్ని. అదే సమయంలో బెల్ అవ్వగానే అందరూ నీళ్లు తాగడం ఒక హ్యాబిట్గా మార్చుకుందామని అనుకున్నాము. ప్లాస్టిక్ బాటిళ్ళలో వాటర్ తాగడం ద్వారా చిన్న చిన్న పార్టికల్స్ అన్ని ఆ వాటర్లో కలిసి ఆ వాటర్ మనం తాగడం ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. ఆ డిసీజెస్ ద్వారా మనకి మెయిన్గా క్యాన్సర్ అనే డిసీజ్ వస్తుంది. మనం బ్రతకాలంటే 3 అంశాలు: గాలి, నీరు, ఆహారం. రెండో ప్రాధాన్యత నీరు తాగడం ద్వారా మనకి డైజెషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, రీప్రొడక్షన్ కానీ ఇవన్నీ జరుగుతాయి. నీరు ఒకవేళ మనం తాగకపోతే మనకి పాయిజనస్ మెటీరియల్స్ అన్నీ మనలోనే ఉండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ని ఏర్పడుతుంది. మెయిన్గా కిడ్నీస్లలో రాళ్ళు ఏర్పడడం అట్లాంటివి జరుగుతుంది. అందుద్వారా మా హెచ్ఎం మేడం గారు ఒక ఆలోచనతో